దేవుడు మనల్ని ఎలా దర్శించాడు? అరుణోదయ దర్శనం మనకిచ్చాడంట. 10ంటికి ఉన్నటువంటి సూర్య దర్శనం మనకివ్వచ్చు కదా. మన దేవుడు ఎంత వాత్సల్యత కలిగిన దేవుడంటే, ఎంత ప్రేమ కలిగిన దేవుడంటే, అసలు ఆ దేవుని వాత్సల్యతను మనం వర్ణించలేము. ఎలా దర్శించాడంట తెలుసా? అరుణోదయ దర్శనం అంట. ఎందుకనంటే చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికంట, మరణ ఛాయ అంటే మరణ నీడలో ఉన్నటువంటి వారికి వెలుగునివ్వడానికంట అరుణోదయ దర్శనాన్ని దేవుడిచ్చారు. ఆ మహావాత్సల్యమును బట్టి చీకటిలో ఉన్న వారిని చూశాడు. ఆ ప్రేమ కలిగిన, కనికరం కలిగిన దృష్టితో ఇంకా చీకటిలో ఉన్నవారు, యేసయ్య ప్రేమను ఎరుగని వారు, యేసయ్య ప్రేమను ఎరిగిన మనతో ఆయన మాట్లాడే విధానం వేరు. కానీ ఇంకా చీకట్లో ఉన్నవారు, ఇంకా మరణపు నీటిలో ఉన్నవారు దేవుని ఎరుగని వారు కదా. అందుకే మహావాత్సల్యంతో అరుణోదయ కాలాన సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ చల్లని ధనం, ఆ ప్రశాంతమైన వాతావరణం ఎలా ఉంటుందో అలాగే దేవుడు ప్రేమ చూపించి, ఇంకా రక్షణలోనికి రాకముందు దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ వాత్సల్యం చాలా గొప్పది. మనం అనుకుంటాం, నేను రక్షింపబడిన మొదట్లో దేవుడు ఏదడిగినా నాకు సహాయం చేసేసాడు. అవునా కాదా? నా జీవితంలో కూడా రక్షణ పొందింది 15వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాను. రక్షణ పొంది బాప్తిస్మం ఆ 15వ ఏట. అప్పుడు ఇంకా మనకి ఏమీ తెలియదు, ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదు సరిగా. ఆ సమయంలో ప్రార్థించిన వెంటనే కన్నుల ముందు ఉండేది. కారణం ఏంటంటే అప్పుడే కదా పాపంలో నుండి బయటకు వచ్చాను, అప్పుడే కదా లోకంలో నుండి బయటకు వచ్చాను, అప్పుడే కదా వాత్సల్య పూర్ణుని ప్రేమను నేను గుర్తిస్తూ ఉన్నాను. సూర్యోదయం ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో, సూర్యోదయం ఎంత సంతోషాన్ని మన గుండెలో కలిగిస్తుందో, అదే ప్రేమ దర్శనముతో దేవుడు మనల్ని దర్శించి చీకటిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు.